మన ఫోన్ పెడితే ఓన్లీ ప్రింట్ మీడియా కవరేజ్ వీళ్ళు పాపం ఎంత తిప్పల పడ్డా కానీ ఆడ కవరేజ్ దొరుకుతుంది. దళితుల సంక్షేమం కొరకు నూతనంగా ఏదైతే దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని ఆలోచన చేస్తున్నారో, సరే అఫ్కోర్స్ ఒక విధంగా నా దృష్టిలో మంచి కార్యక్రమం. ఎట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ నెవర్ సామెత ఉన్నది, బెటర్ లేట్ దాన్ నెవర్. అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టేకప్ చేస్తుందా, లేక దళితుల సంక్షేమార్థాన్ని కాంక్షించి టేకప్ చేస్తున్నదా, ఏ విధంగా చేసినా కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దళితుల గురించి ఆలోచించినందుకు, దళితులు గుర్తుకొచ్చినందుకు నేను అభినందిస్తున్నా, సంతోషం వ్యక్తం చేస్తున్నా. అంటే ఎందుకు అనాల్సి వస్తుందని చెప్పారంటే, బేసిక్గా మనందరికీ తెలిసిందే, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించారు. అంటే వాస్తవంగా సీఎం గారు ఒకసారి మాట అన్నట్టు అంటే ఎన్నికపోయేటాడు కాదు. మరి ఆయన మాట ఎందుకు తప్పిండో తెలియదు. ఆయన మాటల్లోనే ఏదైతుందో ఎప్పుడు కూడా ఆ మాట తప్పేటాడు కాదు. ఒకసారి మాట మాట్లాడడం జరుగుతుందంటే ఆలోచనతోని ఒక కార్యాచరణ, దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక భావంతోనే ఆయన మాట్లాడడం జరుగుతుంది. సమాజంలోని సామాజికంగా వెనుకబడినటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి ఒక దళితులకు పాలనా బాధ్యత అప్పగించినట్టయితే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఒక భావనతోని దళిత ముఖ్యమంత్రిని ప్రకటన చేసి ఉంటామని చెప్పి నేను భావిస్తాను. సరే, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వెంటనే మరి దళిత సీఎం గారిని చేయలేకపోవటానికి మరి దళితుల్లో అనుభవం లేని తరమా, మైట్ బి మరి పాలనా సామర్థ్యం పట్ల శంకించా, మొత్తానికి దళిత సీఎం చేయలేక డిప్యూటీ సీఎం చేసి, ఒక టర్మ్ డిప్యూటీ సీఎం చేస్తే అనుభవం వస్తుంది, వచ్చినాక రెండో టర్మ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చేయవచ్చు, ప్రమోట్ చేయవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఏమైపోయింది, ఇప్పుడు మొదటి టర్మ్ డిప్యూటీ సీఎం ఏదైతే చేయడం జరిగిందో రెండో టర్మ్కి వచ్చేలా అది ఉన్నది ఊడిపోయింది. ఈ మొదటి 5 సంవత్సరాలు మొదటి టర్మ్లో ఏదైతున్నదో పాలనా అనుభవాన్ని గడించి రెండో టర్మ్కి వచ్చేవరకు ఏదైతుందో అప్పుడు సీఎంగా ప్రమోట్ చేసినట్టయితే పాలనా సామర్థ్యం మెరుగుపడుతుంది అనే ఒక భావనతో డిప్యూటీ సీఎంకు పరిమితం చేసిందని చెప్పి అనుకున్నాం. కానీ ఏమైపోయింది, రెండో పర్యాయం వచ్చేవరకల్లా ఆయనతో అది ఉన్నది పోయి. దళితుల పట్ల, వాళ్ళ పాలనా సామర్థ్యం పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ అనుమానం ఎందుకో తెలిసి రావటం లేదు. ఇలా కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఏదైతున్నదో వచ్చిన కూడా తెలంగాణ రాష్ట్రంలో జానారెడ్డి గారి తదుపరి అత్యధిక పోర్ట్ఫోలియో చేసింది కడియం శ్రీహరి గారు. ఇలా ఏ రాష్ట్రమే కానీ మంత్రివర్గ కూర్పు అనేది ఏదైతుందో కొన్ని రాజ్యాంగ నిబంధనలు చేయడం జరిగింది. అంటే అర్లియర్ ఆరంభంలో ఏదైతుందో ఈ విధమైన నిబంధనలు ఏమి లేకుండే. తదుపరి ఏమైపోయిందంటే ఈ మంత్రివర్గ కూర్పు అనేది పరిమితి లేక ఇష్టానుసారం అయిపోతుందని చెప్పి 15% పరిమితం చేసింది. శాసనసభ్యుల సంఖ్యలో 15% పరిమితం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మనకున్నటువంటి ఒక సంఖ్య 119 + 1 120. 120 అంటే 15 + 1.5 17 వరకు పరిమితమైంది. 17 వరకు పరిమితమైంది. ఇప్పుడు ఏ 15% పరిమితం చేయడం జరిగిందో, ఇలా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికను చూసినా కానీ దళితులు 16%. రాష్ట్రంలో దళిత జనాభా 16% ఉంది. శాసనసభ్యుల సంఖ్య చూసినా రిజర్వ్డ్ స్థానాలు ఏదైతుందో 19 ఉన్నాయి. రిజర్వ్డ్ స్థానాలు 19 ఉన్నాయి. 19కి 15% అంటే వాళ్ళు 3 మంత్రి పదవులు రావాలి. మీరు జనాభా ప్రాతిపదికను చూసినా
16% ఉన్నారు. వీళ్ళ శాసనసభ్యుల సంఖ్యకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి శాసనసభ సభ్యుల సంఖ్యను మనం పరిగణలోకి తీసుకున్నా కానీ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్ స్థానాలు 19. అంటే అట్లా చూసినా కానీ మూడు రావాలి. 10కి 1.5, మీద 9కి 1.5. అంతే కదండి. 15% అంటే అవుట్ ఆఫ్ 19 15% అంటే 3 స్థానాలు వస్తాయి. అంటే ఒక విధంగా ఇది రాజ్యాంగ సూచన. ఇది రాజ్యాంగ సూచనకు అనుగుణంగా ఇవాళ మంత్రివర్గ కూర్పు చేయబడ్డా కానీ దళితులకు ఏదైతుందో 3 స్థానాలు కల్పిస్తారు, 3 అవకాశాలు కల్పిస్తారు. నువ్వు డిప్యూటీ సీఎం పోయింది, వాళ్ళ పాలనా సామర్థ్యం పట్ల మీకు నిబద్ధత శంక అనుమానం ఉంటుంది. సరే, డిప్యూటీ సీఎంగా అనుభవం గడించిన తదుపరి రెండో పర్యాయమైన సీఎంగా ప్రమోట్ చేయబడతారు అని చెప్పంటే ఆ ఉన్న డిప్యూటీ సీఎం తీసేసి వీళ్ళ మంత్రివర్గ కూర్పు అనేది ఏదైతుందో 15% పరిగణలోకి తీసుకున్నా కానీ 3 మంత్రివర్గ సభ్యులు కల్పించేటువంటి ఒక బాధ్యత ఉన్నప్పటికీ ఒక్కడికే పరిగణ. వీళ్ళ కొప్పుల ఈశ్వర్ గారు ఒకరే ఉన్నారు. మొత్తం మంత్రివర్గంలో 3 దళిత మంత్రులు ఉండాల్సింది ఏదైతుందో కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ఒకరే ఉన్నారని చెప్పి అంటున్నారు. దళితుల్లో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి ఒక మాదిగ సామాజిక వర్గంకి వెళ్ళి ఒక్క మంత్రి కూడా లేడండి. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ గారితో పాటుగా 3 ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి దళితుల్లో కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి యొక్క మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దీన్ని కూర్పు చేస్తుండో, మరి ఆయనకు సలహాలు సూచనలు మేధావి వర్గం ఎవరు ఆయన సూచన చేస్తుండో, వీళ్ళ 3 కనీసం ఒకటి మాదిగా ఒకటి మాల, ఈ 2 పెద్ద వర్గాలు కాబట్టి ఏదైతుందో ఒకటి మాదిగా ఒకటి మాల. 3వ మంత్రి ఉపకులాలు ఇంక ఉన్నాయి కదా, ఎస్సీ సామాజిక వర్గాలలో మాదిగా ప్లస్ మాల ప్లస్ ఇతర ఉపకులాలు, ఆ 3వది ఉపకులాలకి. అప్పుడు ఏదైతుందో పాలనపై వారు పట్టు సాధించి వీళ్ళ ఏ రాజ్యాంగబద్ధంగా అండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ రూపొందించి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేయడమే కాదు, ఆ నిధులను వెచ్చించే విధంగా మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందో, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా మార్చింది. సరే, పేరు మార్చింది. ఎస్సీ సబ్ ప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ అండి, మీరు ఏదైనా పెట్టండి. వాళ్ళు ఏమైపోయింది, ఈ 7 సంవత్సరాలలో కేటాయింపు చేయబడ్డట్టు ఒక ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ దాదాపు 35,000 కోట్ల వల్ల అన్స్పెంట్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అయింది. 35,000 కోట్లు 7 సంవత్సరాలు అన్స్పెంట్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇనవే ఈ 35,000 కోట్లు దళిత సామాజిక వర్గానికి దళితుల సంక్షేమార్థం వెచ్చించడానికి ఉన్నాడు. 35,000 కోట్ల నిధులు వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయని. అంటే నిధుల కొరత లేదు. దళితుల సంక్షేమార్థం చేపట్టబడేటువంటి కార్యక్రమాలకు నిధుల కొరత అనేది లేదు, బడ్జెట్ కేటాయింపుల్లో కొరత అనేది లేదు. బట్ ఒక్కటే ఏంటంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కొరవడుతుంది, ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి కొరవడుతుంది. 3 ఎకరాల భూమి అని చెప్పని పేర్కొన్నది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఇంత పటిష్టంగా ఉంది కదా అంటే ప్రజా అవసరాల కొరకు భూసేకరణ చట్టం రూపొందించుకున్నాము. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కొరకు గ్రామానికి సమీపాన ఎక్కడ భూమి ఉన్నా కానీ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను వినియోగించి భూసేకరణ చేసి ఇవాళ ఇల్లు కట్టి, ఇవాళ మీ జగిత్యాల గాంధీనగరే కానీ, తిమ్మాపూర్ కానీ, మీరు మోతే కానీ, వెల్దుర్తి కానీ, మీరు చెలిగలు కానీ, మీరు ఏ గ్రామం కానీ వాడు చెప్పంటూ నేను ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే అక్కడ కట్టడం అనేది కాదు. ఇండ్ల నిర్మాణానికి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది బై ఇన్వోకింగ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అప్పుడు ఆ ల్యాండ్ ఊస్ తీసి ఏదైతుందో దాన్ని హైకోర్టును ఆశ్రయించినా కానీ హైకోర్టు ఏమన్నది, దానికి కావలసినటువంటి ఒక తగు పరిహారం ఏమని చెప్పి అన్నది. కానీ అక్విజిషన్ ఆపలేదు. ప్రభుత్వ అక్విజిషన్ రైట్ ఏదైతుందో భూసేకరణ హక్కు అనేది
ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పని పేర్కొన్నారు. ఈవెన్ ఇప్పుడు మీకు కాళేశ్వరం ప్రాజెక్టే కానీ ప్రభుత్వం తలపెట్టి ఏదైతే నిర్మాణాలు చేస్తుందో అన్నింటిలో కూడా ప్రభుత్వం ఏమంటుంది, ఆ పరిహారం చెల్లింపులో ఏదైతే ఉందో వాళ్ళ మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లించమంటుంది, కానీ భూ సేకరణ అధికారాన్ని మాత్రం లేదు అనడం లేదు. నువ్వు 3 ఎకరాల కల్పనకు సంబంధించి 10 లక్షలు పెడితే ఎకరం భూమి ఎక్కడ దొరుకుద్ది? సరే, జగిత్యాల ప్రాంతం లాంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టే ఆయకట్టు పరిధిలో లభించకపోవచ్చు, 20 లక్షలకు ఎకరం దొరుకుతుంది ఎక్కువ లెక్క. జగిత్యాల లాంటి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధి లోపల 20 లక్షలకు ఎకరం, ఇతర ప్రాంతాల్లో 10 లక్షలకు ఎకరం దొరుకుతుంది. 10 లక్షలకు ఎకరం అంటే 3 ఎకరాలు అంటే ఎంత అవుతుంది? 3 × 10 లక్షలు 30 లక్షలు. అమౌంట్ ఈజ్ నాట్ బిగ్. 30 లక్షలు పెడితే ఒక కుటుంబాన్ని ఏదైతుందో ఆర్థికంగా ఉపాధి రంగాన్ని స్థిరపరిచేటువంటి అవకాశం ప్రభుత్వం కలిగి ఉన్నది. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. ఇవాళ వ్యవసాయకంగా ఒక కుటుంబం స్థిరపడాలంటే కనీసం 3 ఎకరాలు ఉంటేనే కానీ స్థిరపడగలుగుతాడు. ఆ 3 ఎకరాల భూమిని దళితులకు ప్రాధాన్యత కల్పిస్తా, ప్రతి దళిత కుటుంబాన్ని ఏదైతుందో ఒక భూ యజమానిగా నేను చేస్తాను. ఓ దళితుడు భూ యజమాని ఏమవుతుంది? రైతు బంధు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వాళ్ళ రైతు బీమా ఎంటర్టైన్మెంట్ వస్తుండే. వీళ్ళు భూమి లేని నిరుపేద కుటుంబాలకు రైతు బంధు పొందలేకపోవడమే కాదు, రైతు బీమా ఎంటర్టైన్మెంట్ కూడా పొందలేకపోతున్నారు. అంటే ఆశ్చర్యం ఏంటంటే, ఒక భూస్వామి పటేల్ వస్తే, సారీ పొరపాటు మాట, 5 లక్షలు వస్తుంది. అదే ఒక కూలీ పాలేరు అంటాం మా మూడు భాష, దాన్ని మంచి భాష ఏమంటారు, కౌలారు కాదే, గీత ఈడ నేను కాస్తే 5 లక్షలకే పక్కపట్టి శంకర్ సామాజిక వర్గానికి పోతే అని రూపాయి రాక. ఇది ఎక్కడి న్యాయమేయా? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పంటాను నేను. నువ్వు ఆయన భూమి కల్పించవు, భూమి కల్పిస్తే లభించేటటువంటి ఒక హక్కు కల్పించవు. నేను కూడా భూమి కల్పించలేకపోయినావు, నువ్వు నీ వైఫల్యం అది. భూమి కల్పిస్తే ఏ హక్కు అయితే లభిస్తుందో ఆ హక్కును కూడా కల్పించలేకపోతున్నావు. రైతు బీమా ఇవాళ ఏదైతుందో ఆఫ్టర్ 7 years గ్యాప్, ఇవాళ భూమి కల్పించలేకపోయినా, నా భూమి కొందామంటే భూమి దొరకలేదు, భూమి దొరకలేదు, పైసలు పెట్టాను. నాకు భూమి కొందామంటే దొరకలేదంట. భూమి ఎందుకు దొరకదు? కొందామన్న ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఇన్వోక్ చేసి నా భూమిని కూడా సేకరించవచ్చు. నేను చెప్పంటే బంధు ఉంది ఎందుక నువ్వు తలుచుకుంటే. నేను కొట్లాడినకంటే ప్రభుత్వం ఏమంటుంది, నాకు పరిహారం ఇచ్చి తీసుకో అని చెప్పండి. 20 లక్షలు ఇస్తే ఇవ్వడానికి భూమి ఇచ్చిన సిద్ధమున్నాడు అంటే 20 లక్షలకి ఏదైతుందో మంచి ఆయకట్టు పరిసరం దొరుకుద్ది అంటున్నాను నేను. నానాయకట్టు కాదు, నానాయకట్లో 10 లక్షల ఎకరం దొరుకుద్ది, ఆయకట్లో 20 లక్షల ఎకరం దొరుకుద్ది. ఏమలేసన్న నీ చిత్తశుద్ధి కొరవడ్డది, నీ కమిట్మెంట్ కొరవడ్డది. నేను ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నాను. వాళ్ళ పాలనా బాధ్యత అప్పగించడం లోపల ఏదైతుందో వాళ్ళ పాలన అనుభవం లేదు అని చెప్పని నువ్వు అటు ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టావు. ఆ దళితుల ముఖ్యమంత్రి అయినట్టయితే వాళ్ళ సామాజిక వర్గాన్ని న్యాయం చేసుకునే విధంగా ఏదైతుందో ఇలా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా కేటాయింపు చేయబడ్డ నిధులన్నీ కూడా ఖర్చు చేసుకుంటుండే కదండి. ఖజానా తాళం చేయి ఆయన దగ్గర ఉండి పెట్టుకోకపోనా? ఇలా ఖజానా తాళం చేయి తీసి నీ జేబులో పెట్టుకున్నావు, ఖజానా తాళం చేయి తీసి ఈయన జేబులో పెట్టుకుంటు దొర దగ్గర. ఉప ముఖ్యమంత్రితో పాలన అనుభవం వస్తుంది, తదుపరి మన సీఎంగా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి అనుకొని ఆ 5 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించి దాన్ని ఆయన కూడా ఏ రాజ్యాంగ సూచనలకు అనుగుణంగా 15% అంటే 3 మంత్రి పదవులు కల్పించబడాలనో ఒక్కటి మాత్రం కల్పించి 2 స్థానాలు ఎవరికి ఇస్తావే? నీ వాళ్ళకి ఇస్తావు కదా. నీ వాళ్ళంటే నీ పార్టీకి అట్లా అనేది, నీ వాళ్ళంటే నీ పార్టీ వాళ్ళకి ఇస్తావు కదా. అంటే పాలనలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లభించాల్సినటువంటి ఒక భాగస్వామ్యాన్ని దళితులకు ఏదైతుందో నువ్వు కల్పించక వాళ్ళు అన్యాయం చేస్తున్నావు, వాళ్ళు ద్రోహం చేస్తున్నావు అని చెప్పండి, అన్యాయంగా ద్రోహం చేస్తున్నావు అని చెప్పండి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇవాళ నీ లెక్క ప్రకారంగా నువ్వు కళ్యాణ లక్ష్మి ఏ ₹1,00,000 పెళ్లి చేసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నావో వాళ్ళందరికీ సంసారం చేద్దామంటే ఇల్లు లేదు. అప్పుడు కళ్యాణ లక్ష్మి యా షాదీ ముబారక్
जिसको हुकूमत फायदा कर रहे వస్తారు ఇవాళ సంసారం చేస్తానికి వాళ్ళకు అర్రలేదు. మరి అన్నది అబద్ధమైతే అధికారులు పరిశీలి, నేను అన్నది అబద్ధమైనట్టు. ఒక దళిత కుటుంబం పాపం ఏదైతుందో వాళ్ళకున్న ఒక్క గదిలో పెద్ద మనుషులు సంసారం చేస్తే కొత్త లగ్గం చేసుకున్న పొలాలను అది ఎడబోయమంటానే, కనీసం ఇంగిత పరిజ్ఞానం ఉండాలని ఉంటుంది. నువ్వు వాళ్ళ నిధులే కదా, ఓ 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టితే అయిపోతుందిలేనే. ఈ నిధులు ఎవరి వాళ్ళే కదా, సొమ్ము అదే దళితుంది కదా. నువ్వు వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఖర్చు చేయకుండా ఖజానా తాలూకే ఈ దగ్గర పెట్టుకొని వాళ్ళ కనీసం సంసారం చేసడానికి కొరకు కూడా ఏదైతుందో నువ్వు అవకాశం కల్పించకుండా, నేను దళిత సంతోషం నాడు ఇప్పటికైనా అట్లీస్ట్ పెట్టన్నావు. అందులో ఇప్పుడు ఇల్లు అనేది ప్రధానం ఏమనుకోండి చెప్పండి, నివాసం అనేది వాళ్ళ కైకిలు పోయి బతికినా కానీ ఇల్లు అయితే కావాలి కదనే. వాళ్ళ కైకిలు పోయి బతికినా కానీ ఇల్లు అయితే కావాలి. వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇటు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ చెప్పండి, ప్రత్యేకంగా సంసారం చేస్తానికి రూమ్ లేదుకుంటే అని ముందు కానీ ఇప్పుడు పేద మనుషులు ఇద్దరు అర్రం అంటే వీళ్ళు వరండాలం అంటారు. ఇక మాకు ఈడైపోయింది మాకెందుకు అర్రం అని చెప్పి అనుకున్న వాళ్ళు వరండాలం అంటే వీళ్ళు అర్రం అంటారు. ధైర్యాన్ని మరి ఏం చేస్తాను చెప్పేది. మరి తెలంగాణ వస్తే ఏదైతుందో స్వయం పాలన, మన నిర్ణయం మనం తీసుకోవచ్చు. అప్పుడు ఆంధ్రలో పెత్తనంతులు మనం న్యాయం పొందలేకపోయినాం. వీళ్ళు తెలంగాణలో పెత్తనం చేయడం లేదు. ఇయ్యాలొచ్చిన తెలంగాణలో పెత్తనం తెలంగాణలో న్యాయం కావాలి కదనే. అటు పాలన అవకాశాలు పోయినాయి, రాజ్యాంగబద్ధంగా కల్పింపబడి హక్కుగా కల్పించాల్సిన నిధుల్లో హక్కు పోయింది. వీళ్ళు మీరు కల్పిస్తా అన్నటువంటి ఒక ఈ దళిత బంధు 10 lakhs అంటే 30 లక్షలు ఇవ్వాల్సింది, అది ఎంత ఇస్తాడో 10 ఇస్తాను. 3 ఎకరాలు అంటే 30 లక్షలు కదా. వాస్తవంగా దళిత కుటుంబాన్ని 30 లక్షలు కల్పించాల్సింది 3 ఎకరాల భూమి కల్పిస్తే నువ్వే చెప్పినావు కదా. 3 ఎకరాల భూమి అంటే యావరేజ్ కాస్ట్ చెప్పంటాను నేను 30 లక్షలు కదా. నువ్వు ఇస్తా అంటే ఎంత ఇస్తున్నావు, ఇప్పుడు 10 ఇస్తాను. వాళ్ళు వాగ్దానం చేసింది ఎంత, 30 లక్షలు. గ్రామీణ ప్రాంత వ్యవసాయంపై ఆధారపడే ఒక వ్యవసాయ కూలీలు అందరినీ కూడా భూ యజమానులు చేయటానికి నువ్వు 3 ఎకరాల భూమి కల్పిస్తాను అని చెప్పంటే 30 లక్షలు వెచ్చించడానికి నీ కార్యక్రమాన్ని రూపొందించుకో. నువ్వు ఇస్తానే 30 లక్షలు, ఇచ్చేదంతా 10 లక్షలు. ఇప్పటికేనంటున్నా ఇది ఏదైతుందో కేవలం హుజురాబాద్కే పరిమితం అవుతుంది అన్నటువంటి ఒక భావన తొలగించబడాలి. అందరి లోపల ఒక శంక ఏంటంటే ఇది హుజురాబాద్ ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే దీన్ని ఆరోపింపజేస్తుందని చెప్పి చర్చ వస్తుంది. దానికన్నా ముందు ఏదైతుందో ఒక వారం రోజుల ముందేమన్నారు, నియోజకవర్గానికి 100 మంది. అండ్ ఫస్ట్ ఇండికేషన్ వాజే నియోజకవర్గానికి 100 అన్నారు. 100 అన్నప్పుడు ఇదే వేదిక మీద మనమే మాట్లాడినాం. నువ్వు 100 ఇస్తే ఏ పాట వస్తే ఊరికి ఒకటి వస్తుంది, 100 ఇస్తే ఎన్నొస్తే నియోజకవర్గానికి ఊరికి ఒకటి వస్తుంది అన్నాక తర్వాత సరే ఆలోచన పడ్డాడు. కొత్త ఈ నూరంటే ఎటు కాకుండా అయితే అట్టుంది, నేను మొత్తం నియోజకవర్గం లోపల ఉండే దళితులు వాళ్ళ యోగ్యతకు అనుగుణంగా ఏదైతుందో వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని 10 లక్షలు ఇస్తా అని చెప్పని నిర్ణయించుకుంది. అదేదేదో అందరికి ఇప్పుడు ఏమొచ్చింది, హుజురాబాద్ అనేది ఒకటి వచ్చింది. హుజురాబాద్కే ఇది పరిమితం అవుతుంది అనే ఒక భావన తొలగించబడాలని చెప్పారంటే నువ్వు ఏం చేయాలి, ఇది మొత్తం రాష్ట్రంలో అమలు చేయబడుతుంది. నువ్వు ఏ విధంగానైతే మిషన్ భగీరథ ఏదైతే ఇంటింటికి త్రాగునీరు కల్పించే కార్యక్రమాన్ని నువ్వు చేపట్టబడడం జరిగిందో, నువ్వు ఆనాడు 2019 ఎన్నికల లోపు నేను ఇంటింటికి త్రాగునీరు అందించలేకుంటే మిషన్ భగీరథ కింద నువ్వు ఓటు అడగాలని చెప్పాను. అంటే కమిట్మెంట్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పట్ల కమిట్మెంట్. ఆచరణలో ఇంత అయింది, రూపాయి అయిందా, ఆటానైందా, బారానైందా, ఎంత అయినా కానీ ఒక కమిట్మెంట్ ప్రదర్శించింది. నేను భగీరథ కింద నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పాను. నేను మరి ఇవాళ అట్లాగే రేపు రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల లోపు రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు అందరికి కూడా
వాళ్ళు ఆర్థికంగా స్వయం ఉపాధి పొందడానికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి అందరికీ ప్రతి కుటుంబం ₹1,00,000 కల్పిస్తేనే నేను ఓటు అడుగుతా దళితుంది, లేకుండా ఓటు అడగా అని చెప్పి నువ్వు ముందుకు రావు. ఈ పైలట్ ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏమంటుండు, నేను సంవత్సరానికి 2 లక్షల మందికి ఇస్తాను. సంవత్సరాలు 2 లక్షలు అంటే ఎంత వస్తాయి? సంవత్సరానికి 10 నియోజకవర్గాలు. సంవత్సరాలు 2 లక్షలు అంటే ఎంత వస్తాయి? నియోజకవర్గానికి 2,000 కుటుంబాలంటే 10 నియోజకవర్గాలు వస్తాయి. ఆయన సీఎం గారు చెప్పింది అంటున్నాను అనేది. నేను అట్లా కాదు నాయన, నీ కమిట్మెంట్, నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, ప్రదర్శించాలని చెప్పంటే ఏ విధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు కల్పించబడ్డప్పుడు మాత్రమే నేను ఓటు అడుగుతా, లేకుండా ఓటు అడగా అని చెప్పని ప్రతిజ్ఞ చేసినవో ఇలా రేపు ఆ ప్రతిజ్ఞ చేయి. రాబోయేటటువంటి ఒక శాసనసభ సాధారణ ఎన్నికల లోపు రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు అందరికీ వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి వాళ్ళు ఎంచుకున్న ఉపాధి కొరకు ₹10 లక్షల నేను నగదు రూపకంగా ఆర్థికంగా సహాయం చేస్తా. వితౌట్ లింకేజ్, బ్యాంక్ లింకేజ్. ఒక ప్రతిజ్ఞ చేయండి అన్నది. అప్పుడు కొంత విశ్వాసం. నీ బడ్జెట్ ప్రయోజనం కావాలని నేను చూపెడతా. నీ బడ్జెట్ ప్రయోజనం నేను చూపెడతా. నిధుల మీద సమస్య లేదు. నీ అన్స్పెండ్ అమౌంట్ 35,000 కోట్లు నీ వల్ల బ్యాక్లాగ్. మళ్ళీ ఈ 3 ఏళ్ళు మళ్ళీ కేటాయింపు చేయబడ్డే ఉంటాయి కదా. ఈవెన్ 21, 22, 22, 23, 23, 24, 2021, 21, 22, 22, 23 ఈ 3 ఏళ్ళ మళ్ళీ బడ్జెట్ వస్తుంది కదనే. అంటే నిధులు అనేది సమస్య కాదు. నిధులు అనేది సమస్య కాదు. వీళ్ళ ప్రభుత్వం కార్యక్రమ అమలు చిత్తశుద్ధి అనేది ప్రధానం. ఆ కమిట్మెంట్ ఇవాళ ప్రదర్శించు. రాష్ట్రంలోని దళితులకు అందరికీ రాబోయే సాధారణ శాసనసభ ఎన్నికల లోపు వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి ఏ విధమైన ఆంక్షలు లేకుండా వాళ్ళు ఎంచుకునేట్టుగా వృత్తిని వాళ్ళు పొందటానికి ప్రతి కుటుంబాన్ని 10 లక్షలు ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఓటు అడుగుతా, లేకుండా ఓటే అడగపోతే అక్కడ రాజకీయాలు ఎట్లా అట్లా చెప్పని ఒక గతం చెప్పే ప్రతి వీళ్ళ ముందుగా ఏదైతుందో వీళ్ళ మంత్రివర్గ కూర్పు ఉన్నది కదా. సరే, సీఎం అంటే ఇప్పుడు పిడా తాళ్ళకు నువ్వు కృషి ఇస్తే మరి 10 లక్షలు ఎక్కడికి వస్తాయి? నువ్వు ఉండాలట్లే, నువ్వు ఉండు అట్లే ఉండు, నువ్వు అట్లే ఉండి 10 లక్షలు ఇచ్చుకుంది. నేను ముఖ్యమంత్రి అడుగుతానే మేము ఆ 3 మంత్రి పదవుల్లో ఏదైతుందో ఒకటి కొప్పలీశ్వర్ గారు ఉన్నారు, సంతోష్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే దళితుల్లో సామాజికంగా అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి నీ ఇష్టం ఉన్నటువంటి ఈయనెవరు పాట రసమే బాలకృష్ణ వెళ్ళనే పెట్టుకో. మన జిల్లా కూడా పొరుగు జిల్లా పెట్టుకోపో. నువ్వు మన జిల్లా కాకుంటే ఆందోళనకి వెళ్ళి గెలిచిన పేపర్ ఆయనే క్రాంతి క్రాంతి మా ఇట్లా పాపం మా పేపర్ వాళ్ళు కూడా తుర్తి చేయచ్చు. బాలరాజు నువ్వు ఎవరి పెట్టుకో, నీ ఇష్టం. ఏం చెప్పంటున్నా. 3వది ఉపకులాలు, ఇతర ఉపకులాలకు సంబంధించి దాంట్లో ఒకరు చూడు. అంటే ఇది ఏంటి? నీ చిత్తశుద్ధి కమిట్మెంట్ ప్రదర్శనకు ఉపయోగపడతాయని చెప్పంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందనేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మనం సామాజిక న్యాయం పొందలేకపోతున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది ఎందుకు? సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది ఎందుకు? సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు. నీ బంగారు తెలంగాణ కాదు. ఇవనికే బంగారం తెలంగాణ. ఇలా కడుపులో తినడానికి ఇలా పొట్ట గడవాలని చెప్పి మేమంటూ ఉంటే అలా బంగారం అంటాడు. ఇయ్యాక ఆ బంగారం నువ్వే పెట్టుకో. ఆ బంగారం మాకేం పట్టాయి? దళితులకు కానీ, మా బలహీన వర్గాలకు కానీ, మా అల్పసంఖ్యాక వర్గాలకు బంగారం ఏం పట్టాయి? మాకు ఇది పొట్టకూటి కోసం ఏదైతుందో బతుకు తెరువు చూపాయి. మాకు పొట్టకూటి కొరకు ఏదైతుందో బతుకు తెరువు చూపాయి. మా దళిత బిడ్డలకు, మా బలహీన వర్గాలకు, మా అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం క్రిస్టియన్సే కానీ వాళ్ళకి ఇంత బతుకు తెరువు చూపెట్టని చెప్పంటారు. తెలంగాణ వస్తే ఏదో రకమైన బతుకు తెరువు దొరుకుతుందని చెప్పి ఆశపడ్డా. ఆ బతుకు తెరువు చూపెట్టు అని చెప్పండి.